వేమ్లవాడలో నూతనంగా నిర్మించిన మున్నూరు కాపు కళ్యాణ మండపాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. సత్రం అధ్యక్షులు కోయినేని బాలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆది శ్రీనివాస్ కు సంఘ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కులం అంటే బలం బలగమని పేర్కొన్నారు. ఈ మండప నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. అలాగే కళ్యాణ మండపం నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మున్నూరు కాపు ఐక్యతకు తమ వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్యతో పాటు సంఘ సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. చాలా ఒప్పించిండ్రు. అప్పుడు నా వల్ల మరి పోచేటువంటి కార్యవర్గాన్ని కూడా పేరు పేరు ఉదయపూర్వక వేదిక దానిని కృతజ్ఞత తెలుపుతూ మళ్ళీ డింగి శ్రీనివాస్ గారు ఈ స్థలానికి ఒక అంకురార్పణ, సెకండ్ అంకురార్పణ జరిగింది. వారితో నిరంతరం సేవ చేసి ఈ జాతికి అందించినటువంటి రాజరాజేశ్వర మున్నూరు కాపు కళ్యాణ మండపం ఈరోజు మీ చప్పట్లు దాదాపు 4 రూపాయలతో యొక్క కళ్యాణ మండపం నిర్వహించడం గౌరవ శాసనసభ్యులు గారు వారి కూడా గెలవడానికి తక్షణమే మన శాసనసభ్యులు నిర్వహించే మాటలకి ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వడం. అదేవిధంగా ఇంకా కూడా ఇప్పుడు మన పెద్దలు మాట్లాడినప్పుడు మరి దీన్ని కూడా ఇంకా ముందు తరాలకు ముందుగా ఇంకా పైసలు పెంచుకోవాలనే ఉద్దేశంతో మరి శాసనసభ్యులు గారికి 25 లక్షల రూపాయలు అడగడం మరి వారు కూడా ఖచ్చితంగా చేసేది. ఎందుకంటే మనం అందరం ఈ స్థాయిలో ఇప్పుడు మనమే ఈ కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోవడం ముఖ్య అతిథిగా మనమే. అదేవిధంగా ఇంత పెద్ద గొప్ప అవకాశం మనకి రావడం చాలా అందరికీ కులవాళ్ళకి చెప్పుకోవచ్చు గర్వకారం. ఎందుకంటే వేమవాడ పట్టణంలో ఇప్పటికీ మనం దాదాపు 10 సంవత్సరాలు మునుగాపు మరి ఇంకా రాబోయే రోజుల్లో మన మునుగాపులు అందరూ ఐక్యంగా ఉండి మరి ఒకరినొకరు ముందు వరుసలో ఉంచుకోవాలని చెప్పి కోరుకోవాలని మరి ఏదైతే ఇంకా మన అభివృద్ధి చాలా వెనుకబడుతున్నాం. ఎందుకంటే మన కులానికి పెద్దదే కానీ మన అభివృద్ధిగా మనం వెనుకబడామని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే మన వ్యవసాయ కుటుంబం ఆడపడుతున్న అందరం ఇప్పుడిప్పుడే ముందుకోసం కాబట్టి మన ప్రతి ఒక్కరం అందరం కలిసికట్టు కాబట్టి వేమవాడ పట్టణం ఇలాంటి కళ్యాణ మండపాలు కానీ ఇంకా మన కుల సంఘం ఉన్నటువంటి ఇలాంటి పేద విద్యార్థులకు కానీ ఇంకా పేద ప్రజలకు కానీ సహాయాలు అందించే విధంగా పనిచేస్తూ ఇక్కడ ఒక చక్కటి స్థలాన్ని ఎంపిక చేసుకొని ఈ స్థలంలో మా కులం కొరకు ఆ సామాజిక వర్గం కోసం భవిష్యత్తులో పేదవారికి కూడా ఏదైనా కార్యక్రమం అవసరం పడ్డప్పుడు ఉపయోగపడి చెప్పని ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేసే ప్రయత్నంలో భాగంగా అనేక మంది రాజకీయ పార్టీలో ఉన్నటువంటి సహచర నాయకులతో పాటు మున్నూరు కాపులో ఉన్నటువంటి ఆర్థికంగా ఎదిగినటువంటి వారి దగ్గర కూడా వెళ్ళి వారి దగ్గర సహకారం తీసుకున్నప్పుడు అవకాశం ఇచ్చారు. వెంటనే కుటుంబం చెప్పిన సందర్భంలో వారందరికీ కూడా మీరందరూ కూడా ధన్యవాదాలు చెప్పినట్టు నేను కూడా వారికి అభినందనలు అందజేస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఈ ఏదైతే రాజరాజేశ్వరి కళ్యాణ మండపం కార్యక్రమం ఆ రోజు నుంచి ఈ రోజు సహకారం చేసినటువంటి వారందరూ కూడా మీరందరూ ప్రత్యేకంగా అభినందనలు ప్రార్థిస్తూ అంటే అన్ని దానాల్లో కంటే అంటే అన్నదానం కింద చెప్పేటటువంటి అన్ని దానాల్లో కన్నా పేదవారికి సహకారం అందించి సామాజిక భవనాన్ని నిర్మాణం చేసినట్టు కూడా చేసుకున్నట్టు వారికి అంత మంచి జరిగిన సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితులలో వారికి అంత మంచిగా ఇప్పుడు భగవంతుని సందర్భంగా ప్రార్థన చేస్తూ చక్కటి అవకాశం. కానీ ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ భవనం సరిపోదు పైన కొడుకు రెగ్యులర్ షెడ్యూల్ లేదంటే రెగ్యులర్ అంటే కళ్యాణ మండపం సంబంధించినటువంటి భవనం లాగా ఏదైనా బాగుంటుందని సూచన చేస్తుంది. ఒకసారి మీరు ఆలోచన చేసి ఏం జరుగుతుంది బాగుంటుంది దానికోసం ముందు చూడడం కోసం మీరు చేసే ప్రయత్నంలో నా వంతు సహకారం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పటికే వేమవాడ పట్టణంలో మీ అందరి సహాయ సహకారంతో మీ ఆశీస్సులతో మీ యొక్క నిండు మనసులో దీవులతోటి శాసనసభ్యులు ఎంపికైన తర్వాత నాకు వచ్చినటువంటి అవకాశాలు ఉపయోగించుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళే విధంగా కాకుండా చక్కటి నిర్ణయాలతో మనం ముందుకు పోతున్న పరిస్థితులు చూస్తూ
జరుగుతున్న అభివృద్ధిని కళ్ళ ముందు కూడా కనిపిస్తా ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు మీ అందరి సహకారం ఉండే విధంగా మీ అందరి సహకారం ఉండాలని చెప్పి ఈ వేదిక ద్వారా అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు కులం ఒక బలం, ఒక బలగం కూడా అందులో ఏమాత్రం కులము ఒక బలము ఒక బలగం అందులో ఏమాత్రం ఉండడం లేదు. కానీ సందర్భాన్ని బట్టి సద్గురు విధంగా వేదికని అన్ని పార్టీల వాళ్ళు ఆయా సందర్భాల్లో ఎవరికి ఏది అందుతుందో ఆ అందే క్రమంలో మీరందరూ కూడా ఏకమైనటువంటి సందర్భాన్ని తీసుకుంటే దానికి సార్థకత ఉండే విధంగా ఉండేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో ఆ ప్రయత్నంలో పెద్దలు ఎవరికి ఏ కులానికి సంబంధించిన పెద్దలైనా ఈరోజు ప్రయత్నం చేసే సందర్భం ఉండాలని చెప్పి ప్రయత్నం చేసి మరి కొందరు మాట్లాడినప్పుడు కూడా మనం ఈరోజు వ్యవసాయంపై ఆధారపడినటువంటి కులంగా మున్నూరు కాపు కులం ఉందనే సందర్భం వాస్తవంగా గ్రామాల్లో మున్నూరు కాపు కులానికి సంబంధించినటువంటి పట్టణాల్లో కానీ ఈరోజు మనం చేసుకునేటువంటి వ్యవసాయం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి ఇతర 10 కులాలతో మనకు అనుబంధం పెరవేసుకొని ఉండడం వల్ల మనకు ఉన్నటువంటి వ్యవసాయ ఆధారంగా ఉన్నటువంటి భూమి నాలు చేసుకునే సందర్భంతో పాటు ఈరోజు వ్యవసాయం చేసుకున్నటువంటి వారి దగ్గర భద్రంగి కానీ మంగళ కానీ ఈ విధంగా వచ్చేటువంటి వారందరితో కూడా అనుబంధం పెరవేసుకునేటువంటి సందర్భం వారి ప్రేమను చూరగొండి తప్ప మనం అనుకునే వచ్చేటువంటి నెరవేరలేదు కాబట్టి మన కులం ఉన్నటువంటి పేదవారికి మనం స్నేహాస్తాన్ని అందిస్తూనే మన కులం ఉన్నటువంటి పేదవారికి సహకారం అందిస్తూనే సామాజిక సేవలు భాగం వారికి ఆదుకుంటూనే ఇతర కులాల పేదలకు మనం ఆదుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో మనం ముందు ఉండాలి.